ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం అవకాశం ఉంటుంది. మరి టీం లేని వ్యక్తి ఎలా ఎలా సక్సెస్ అవ్వగలడు? సో బయట వేరే ఎక్కడ కూడా ఏ కంపెనీలో కూడా టీం లేని వ్యక్తి సక్సెస్ అవ్వడం అనేది కష్టం లీడర్స్. బట్ మన కంపెనీలో టీం లేని వ్యక్తి కూడా ఇండివిజువల్ గా ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ సక్సెస్ అయ్యి ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇక్కడ ప్లాన్ డిజైన్ చేయడం జరిగిందండి. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో మనకి 7.13 crores అనేది ఒక ఐడియా మీద తీసుకునే విధంగా ప్లాన్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో అలాగే కంపెనీకి సంబంధించిన ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చండి. సో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ జిఎస్టి అలాగే టీడీఎస్ ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ సక్రమంగా పే చేస్తూ కంపెనీని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది లీడర్. జనరల్ గా చాలా కంపెనీస్ మనకు చెప్తూ ఉంటాయి, సో జిఎస్టి అండ్ టీడీఎస్ మేము పే చేస్తున్నాం అని చెప్పి, బట్ ఎక్కడా కూడా మనకి చూపించరండి లైవ్ లో. ఎందుకంటే వాళ్ళు పే చేయరు కనుక. పే చేస్తే చూపిస్తారు. బట్ మన కంపెనీ అనేది అలా కాదండి. ట్రాన్స్పరెన్సీగా ఎవ్రీ మంత్ కూడా మనకు పే చేసుకుంటూ అలాగే లైవ్ లో అందరికి కూడా చూపిస్తూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో అందరికి కూడా డ్రీమ్స్ అనేవి ఉంటాయండి. సో ఆ డ్రీమ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. బట్ ఆ డ్రీమ్స్ అన్ని కూడా మన ట్రూ వేవ్లో మనం వర్క్ చేయడం ద్వారా డెఫినెట్ గా మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందండి. సో అందులో మొదటిగా ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎలా ఉండాలి? సో నా దృష్టిలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. సో మనం ఏదైనా మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, సో అక్కడ ఏదైనా ఒక నచ్చిన వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఆ నచ్చిన వస్తువుని ప్రైస్ ట్యాగ్ చూడకుండా దాన్ని కొని మన ఫ్యామిలీ మెంబర్కి గిఫ్ట్గా ఇచ్చినట్లయితే, సో దట్ ఈస్ కాల్ ద రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను అండి. సో అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా, మన ట్రూ మార్కెటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా తీసుకునే అవకాశం ఉందండి. సో అదేవిధంగా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. సో అందరం కూడా ఏంటంటే, సో మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ ఇవ్వాలి మన పిల్లలకి అని చెప్పి సో అందరూ కష్టపడుతూనే ఉన్నారండి. నవేడేస్ చూస్తున్నాము కార్పొరేట్ స్కూల్స్లో ఎలా ఫీజులు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మంత్లీ మనము ఆ ఫీజులు కట్టడానికి కానీ ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా మంది మిడిల్ క్లాస్ పర్సన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లీడర్. సో ఇక్కడ మనం ఒక కమిట్మెంట్ తో వర్క్ చేస్తే టూ వే మార్కెటింగ్ లో డెఫినెట్ గా సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంది లీడర్స్. జస్ట్ 2 ఇయర్స్ ఒక కమిట్మెంట్ తో వర్క్ చేయండి. సో మన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే జ్యువెలరీ అండి. జ్యువెలరీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనది అండి జ్యువెలరీ అనేది. మనుషులకి విలువనివ్వట్లేదు కానీ ఆ మనుషులు ధరించేటటువంటి జ్యువెలరీ, ఈ బంగారం మన ఒంటి మీద ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో అలాంటి రెస్పెక్ట్ని ఇచ్చే గోల్డ్ని కూడా మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి. మనం వన్స్ మన ఐడి యాక్టివేషన్ చేసుకుని మనం మర్చిపోయినా సరే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అన్ని ట్రిప్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్లో ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది. కానీ దానికి మన యొక్క బాధ్యత ఒకటి ఉన్నదండి. సో అది కంప్లీట్ చేస్తే మన అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే లగ్జరీ కార్స్ అలాగే లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేసే విధంగా కూడా మనకి సో ఈ డ్రీమ్ను కూడా మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందండి మన ట్రూ వే మార్కెటింగ్లో. అలాగే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఒక్కసారి అయినా సరే సో ఫ్లైట్ ఎక్కాలి, అలాగే ఫారిన్ ట్రిప్ కావచ్చు ఆ డొమెస్టిక్ ట్రిప్ కానీ వెళ్ళి రావాలనే డ్రీమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఆ డ్రీమ్ ని చాలా మంది మొన్న గోవా ట్రిప్ లో ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది లీడర్. సో చాలా మంది కొత్త పర్సన్స్ ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కని పర్సన్స్ సో వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది, హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈవెన్ దో ఎల్డర్ పర్సన్స్, ఏజ్డ్ పర్సన్స్ కూడా సో మేము ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కలేము అనుకున్న వ్యక్తులను కూడా ఎక్కించడం జరిగింది. సో వాళ్ళ హ్యాపీనెస్ ని చూసి సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి.
సో ఇంతమందికి నేను ఇంత హ్యాపీనెస్ ని ఇచ్చానా అని ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగిందండి. సో అలా మన డ్రీమ్స్ లో ఉన్నటువంటి ఈ ఫ్లైట్ కావచ్చు, ట్రిప్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ అచీవ్ చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లీడర్స్. అలాగే డ్రీమ్ హౌస్. సో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో ఒక మంచి డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనే డ్రీమ్ ఉంటుందండి. సో దాన్ని కూడా మనకి ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద ఒక ప్రైమ్ ఏరియాలో 200 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా మనకి ఆటోమేటిక్ గా గ్లోబల్ ఆటో పుల్లో రావడం జరుగుతుంది లీడర్స్. జస్ట్ ఇవన్నీ మనం అచీవ్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా కంపెనీ నాది అని ఓన్ చేసుకుని ఒక 2 ఇయర్స్ కష్టపడదాం లీడర్స్. ఒక 2 ఇయర్స్ కష్టపడితే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చెప్పిన డ్రీమ్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది లీడర్స్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో అంత ట్రాన్స్పరెన్సీగా క్లియర్ గా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మన సిస్టంలో ఎవరైతే కంపెనీలో ప్రోడక్ట్ తీసుకుంటారో లేదంటే అడ్వాన్స్ బుకింగ్ పే చేస్తారో వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా సో ఆ బ్రాండ్ అంబాసిడర్ కి ఒక బ్రాండ్ వాల్యూ ఇస్తూ, అలాగే వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ కూడా కంపెనీ అనేది ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని చెప్పి ఒక విజన్ తో కంపెనీ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది లీడర్స్. అదేవిధంగా చూసుకున్నట్లయితే వై జాయిన్ అస్. సో మనతో ఎందుకు జాయిన్ అవ్వాలి న్యూ మెంబర్స్ అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏదన్నా ఎక్కడన్నా జాబ్ చేస్తున్నట్లయితే సో అక్కడ ఎవరైతే మనకి ఓనర్ ఉన్నారో, ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆ కంపెనీలో, సో అతనికి కోపం వచ్చినా మనమే బయటకు వచ్చేయాలి, మనకి కోపం వచ్చినా మనమే బయటకు వచ్చేయాలి. కానీ ఇక్కడ మన ట్రూ వే మార్కెటింగ్ లో అలాంటి బాస్ అనేది మనకి ఎవరు ఉండరండి. సో బీ యువర్ ఓన్ బాస్, మీకు మీరే బాస్. మీరు బిజినెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఈ రోజు చేస్తారా, రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా, ఎప్పుడు చేసినా దానికి రావాల్సినటువంటి రిఫరల్ ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా గ్లోబల్ ఆటోపుల్ ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా మీరు ఈ రోజు కంపల్సరీ చేయాలి అనేది లేదు, మీకు మీరే బాస్. అలాగే ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ మనం వర్క్ చేయకపోయినా సరే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవడం జరుగుతుంది లీడర్స్. ఈవెన్ వైల్ యూ స్లీప్, మీరు నిద్రపోతున్నా సరే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంది ఇక్కడ. సో అలా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే వర్క్ చేయకపోయినా మనం నిద్రపోతున్నా సరే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటామండి. అలాగే ఎక్స్క్లూజివ్ బొనాంజా అండ్ రివార్డ్స్ కూడా మనం ఇక్కడ ఎర్న్ చేయడం జరుగుతుంది. సో గోల్డ్ జ్యువెలరీ వస్తుందండి ఆటోమేటిక్గా. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటుగా. సో కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రీగా మన ఇంటికి రావడం జరుగుతుంది లీడర్స్. సో ఈ విధంగా మనము ఇవన్నీ కూడా తీసుకోవడం కోసం, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవడం కోసం డెఫినెట్ గా ప్రతి ఒక్క పర్సన్ కూడా మన ట్రూ వే మార్కెటింగ్ లో ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి లీడర్స్. సో మీరొక్కరే ఇక్కడ లేరండి, మీరొక్కరే ఇక్కడ పని చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది అనేది కాదు. సో మీతో పాటుగా సక్సెస్ వేవ్ కమ్యూనిటీ కూడా మీకు హెల్ప్ చేస్తూ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కుమార్ సారు నేను పలానా ఏరియాకి వెళ్తున్నా అండి, అక్కడ ఎవరైనా మన వాళ్ళు ఉన్నా సరే, లేదంటే సిఎండి గారు లేదా మీరైనా సరే ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయాలని చెప్పి ఎలా అయితే అడిగితే డెఫినెట్గా మేము అందరం మీతో ఉన్నాము, మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి మన దర్శక్ సార్ అలాగే సిఎండి గారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ సపోర్ట్ ఉంటుంది లీడర్స్. మీరు ఒక్కరే కాదు, ఇక్కడ మీతో సక్సెస్ కమ్యూనిటీ ఉంది. సో మీ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయడం కోసం వీఆర్ వర్కింగ్ విత్ యూ. సో అందుకోసం మన సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా మెంబర్ అయి రావాలండి, బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. సో అలాగే మన ట్రూ వేవ్ మార్కెటింగ్ లో బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి అంటే సో మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ కంపెనీలో ఉన్న ఎనీ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ బై చేయాలి. వన్స్ మనం వన్ ప్రోడక్ట్ బై చేస్తే సో ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి వన్ ప్రోడక్ట్ బై చేయడం ద్వారా. సో ఇక్కడ
ఆ వన్ ప్రోడక్ట్ మీద మనకి 18 లెవెల్స్ గ్లోబల్ ఆటో పూల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లగ్జరీ ట్రిప్స్ అండ్ ఎక్స్క్లూజివ్ బొనాన్జాస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం వర్క్ చేయకపోయినా సరే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది లీడర్స్. సో హూ కెన్ జాయిన్? మన సిస్టంలో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎనీ పర్సన్స్ లీడర్స్, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ అవసరం లేదు మనకి. అలాగే కామన్ పీపుల్ ఆల్సో మన సిస్టంలో ఎంటర్ అయ్యి మిలియనర్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందే అవకాశం ఉంది లీడర్స్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. సో వన్ రైట్ డెసిషన్ తీసుకోండి అండి. ఆ రైట్ డెసిషనే మన లైఫ్ని చేంజ్ చేస్తుంది లీడర్స్. సో వన్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో ఈ విధంగా మనకి సపోర్ట్ ఇస్తూ మన సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతూ అందరం కూడా ఇక్కడ సో ఒక ప్రోడక్ట్ కొని మనం బ్రాండ్ అంబాసిడర్ అవుతూ మంచి ఇన్కమ్ అనేది అందరూ కూడా ఎర్న్ చేయాలండి. దాంతోపాటుగా ప్రోడక్ట్ తీసుకోలేని పర్సన్స్ కూడా ఎలా మన సిస్టంలో స్టార్ట్ అవ్వాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేయొచ్చు అండి. 11,800 రూపీస్ అడ్వాన్స్ బుకింగ్ చేసి కూడా మన సిస్టంలో ఎంటర్ అవ్వచ్చు. 11,800 రూపీస్ నేను ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో నేను పే చేసి నేను ఎంటర్ అవ్వలేను సార్ అనుకున్నప్పుడు 1180 కూడా మనకి రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. సో 1180 ప్లాన్తో అయినా మనం స్టార్ట్ అవ్వచ్చు కంపెనీలో. మనం ఏవైతే చెప్పామో డ్రీమ్స్ కావచ్చు, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది లేదా. సో స్టార్ట్ యువర్ జర్నీ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టుడే ఇట్ సెల్ఫ్. సో ఈ రోజే మీకు వచ్చిన పర్సన్స్ అందరూ కూడా మీ జర్నీని స్టార్ట్ చేయండి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందరూ కూడా అవ్వండి అని చెప్తున్నాను. సో ఇక్కడ మన కంపెనీలో చూసుకున్నట్లయితే ఒక 13 రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి. సో వీటిలో ఎనీ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ మనం తీసుకోవడం ద్వారా ఎనీ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ మనం ఇక్కడ తీసుకోవడం ద్వారా మనము కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు లీడర్స్. సో ప్రొడక్ట్స్ చూసినట్లయితే సో గ్లైమినో రైస్ అండి, అలాగే ట్రూవేవ్ టీవీ ఉంది మనకి, ఎలక్ట్రికల్ బైక్స్ ఉన్నాయి, ఆల్కలైన్ వాటర్, టూర్స్ అండ్ ట్రావెల్స్, రియల్ ఎస్టేట్, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అలాగే ఫర్నిచర్ ఉందండి. సో వెరీ సూన్ మనకు వచ్చి ల్యాప్టాప్స్ రాబోతున్నాయి, అలాగే శారీస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనేవి మన సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది లీడర్స్. అన్నెసరీ ప్రోడక్ట్ తీసుకొచ్చి మనకి ఏది కూడా అంటగట్టడం లేదండి ఇక్కడ. మిగతా కంపెనీలో వేరే వేరే కంపెనీలో మీరు చూసుకున్నట్లయితే మనకు అవసరం లేని ప్రోడక్ట్ని తీసుకొచ్చి దాన్నే కొనండి, కొనిపించండి అని చెప్పడం జరుగుతుంది. బట్ మనకి ఇక్కడ అవసరమైన ప్రోడక్ట్ను మనం తీసుకోవచ్చు. సో దాని ద్వారా మనం కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అవుతాము. అలాగే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్ ఒక 11,800 రూపీస్ అడ్వాన్స్ బుక్ చేయడం ద్వారా కూడా మన బిజినెస్ని ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. సో దానికోసం మనం అడ్వాన్స్ బుకింగ్ చేసింది దానికి కంపెనీ మనకేమి ఇస్తుందంటే చూసుకున్నట్లయితే సో బుకింగ్ అమౌంట్కి మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది. సో 1 yearలో మీరు కంపెనీలో ఉన్న ఏదైనా ప్రోడక్ట్ మనం కొనుక్కోవచ్చు అండి. ఈ 11,800 మీరు ఏదైతే పే చేస్తున్నారో దానికి ఎలాంటి లైబిలిటీ లేదు లీడర్స్. సో ఆ 11,800 రూపీస్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. వన్స్ మీ ఐడి 11,800తో యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా మీరు గ్లోబల్ ఆటో పూల్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ అనేది జనరేట్ అవడం స్టార్ట్ అవుతుంది లీడర్స్. దాంతో ఆ 11,800కి వౌచర్ ఇస్తుంది. వౌచర్ని కూడా మీరు రెడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూపించినటువంటి ఈ ప్రోడక్ట్స్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి మీరు ఆ ప్రోడక్ట్ని కూడా మనం తీసుకోవచ్చు లీడర్స్. సో ఇక్కడ మనము గ్లోబల్ ఆటో పూల్ ఎంటర్ అయిపోతున్నాము, అలాగే ప్రోడక్ట్ కూడా మన ఇంటికి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము ఆ యొక్క 11,800 కూడా మనము క్యాష్ చేసుకోవచ్చు అండి. ఐ మీన్ ప్రోడక్ట్ రూపంలో మనం తీసుకోవచ్చు. ఎలాంటి లైబిలిటీ లేదు. అలాగే ఒక మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. అలాగే ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. అన్లిమిటెడ్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవడం అవకాశం ఉంది లీడర్స్. సో ఏదైనా కంపెనీలో అయితే ఈరోజు ఇన్నే జాయినింగ్స్ చేయాలి అని లిమిట్ ఉంటుంది లీడర్స్. బట్ మన కంపెనీలో ఎలాంటి లిమిట్ లేదు లీడర్స్. అన్లిమిటెడ్ మెంబర్స్ రెఫర్ చేయొచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఒక్క రెఫరల్కి ఒక్క స్పాన్సర్కి 4,000 రూపీస్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది లీడర్.
₹4,000 రిఫరల్ కమిషన్ అనేది చూడండి మీరు, ఎక్కడా కూడా లేదు లీడర్స్. బయట కంపెనీలో మీరు చెక్ చేసుకోండి. ఒక్కరిని రెఫర్ చేస్తే ₹4,000 ఎక్కడా లేదు. సో బయట కంపెనీలు మీరు చూసినట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచింగ్ అవ్వాలి. మ్యాచింగ్ అయితేనే ఇన్కమ్ ఇవ్వడం. సో లిమిట్ ఉంటుంది. ఇంతమందినే చేయాలి. ఆ లిమిట్ దాటిందంటే ఇన్కమ్ ఉండదు ఆ వాటికి. సో ఇలాంటి సిస్టమ్ ఉందో తప్ప మన సిస్టమ్ యూనిక్ సిస్టమ్, యూనిక్ లెవెల్ సిస్టమ్ అంటే ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అదే మనకి 18 లెవెల్స్ అండి. దీన్నే మనము నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్ ద ప్యాసివ్ ఇన్కమ్ అండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది 7.13 క్రోర్స్ రూపీస్ అనేది ఒక్క ఐడి మీద మనం తీసుకోవచ్చు అండి. సో అదే నాన్ వర్కింగ్ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్ ఇన్కమ్ అండి. అలా 18 లెవెల్స్ మనం ఇవి తీసుకోవచ్చు. దాంతో పాటుగా మన లగ్జరీ ట్రిప్స్ అలాగే బొనాంజాస్ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ లోనే మన ఇంటికి రావడం జరుగుతుంది లీడర్స్. వన్స్ మనము లైఫ్ లో ఒకే ఒక్కసారి మనము ఇక్కడ ఎఫర్ట్ పెట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి. అది కంపెనీలో ఉన్న ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవడమైనా సరే, లేదన్నా ₹11,800 బుకింగ్ అమౌంట్ పే చేయడం ద్వారానా, వన్స్ మనము ఒక్కసారి మనం ఇక్కడ పెట్టుబడి పెట్టడం లేదా ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా లైఫ్ లాంగ్ మనం ఇక్కడ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసే అవకాశం ఉంది లీడర్. జనరల్గా మీరు చూసుకున్నట్లయితే ఏదన్నా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పే చేస్తున్నా మనం ఎవ్రీ 3 మంత్స్కు లేదంటే 6 మంత్స్కు యాన్యువల్లీ పే చేస్తూనే ఉంటాం, 10 ఇయర్స్ 15 ఇయర్స్. సో అప్పుడు పే చేసిన అది మనకు వచ్చే ఇది ఇన్కమ్ ఎప్పుడు ఇస్తారంటే మనం చనిపోయిన తర్వాత ఎప్పుడో ఇస్తానంటారు. కానీ ఇక్కడ లైఫ్లో ఒక్కసారి మనం పే చేస్తే మనం బతికుండగానే మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సో రైట్ డెసిషన్ తీసుకోండి ఇప్పుడైనా సరే. సో ఇలా 18 లెవెల్స్ లో 7.13 క్రోర్స్ మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉందండి. 7.13 క్రోర్స్. ఈ 7.13 క్రోర్స్ మన అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలంటే ఒక స్మాల్ కండిషన్ ఉందండి. ఆటోమేటిక్ మీ ఐడిలో అక్కడ చూపిస్తుంది ఇన్కమ్ అనేది. కానీ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలంటే మాత్రం జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక స్మాల్ ఎఫర్ట్, ఒక స్మాల్ టార్గెట్ ఉందండి వాళ్ళకి. రిఫర్ జస్ట్ 2 మెంబర్స్. మీరు 2 మెంబర్స్ని ఎప్పుడైతే రెఫర్ చేశారో ఆ నెక్స్ట్ ఎప్పుడైతే మీకు లెవెల్ కంప్లీట్ అవుతుందో సో ఆ లెవెల్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవడం జరుగుతుంది లీడర్స్. అంతేగాని 18 లెవెల్స్ కంప్లీట్ అవ్వాలి, ఆ లెవెల్స్ అని కంప్లీట్ అయితేనే మీకు ఇన్కమ్ ఇస్తానని కంపెనీ ఎక్కడా చెప్పట్లేదు. ఏ లెవెల్కి ఆ లెవెల్లో మీకు ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో అలా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే మీరు ఒక ఇద్దరిని రెఫర్ చేసి ఉండాలి. ఆ ఇద్దరు అనేది ఇప్పుడే చేయాలంటే ఇప్పుడే చేయాలని లేదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 1 డేలో చేయొచ్చు, 15 డేస్, 1 మంత్ లేదా 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా చేయండి. ఎప్పుడైతే ఆ ఇద్దరు కంప్లీట్ అవుతారో మీకు రావాల్సిన ఇన్కమ్ అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఈ విధంగా ఒక నాన్ వర్కింగ్ ఇన్కమ్ను మనం తీసుకోవచ్చు అండి. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఈ స్లైడ్స్ అన్ని కూడా ఏంటంటే సో మోర్ స్లైడ్స్ సేమ్ కంటెంట్ ఉంటుందండి. అందువల్ల వీటిని నేను ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఒక ఎగ్జాంపుల్గా ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒక 25 మెంబర్స్ని ₹11,800తో మీరు రెఫర్ చేశారు అనుకోండి. సో 25 ఇంటూ ఒక్కొక్క పర్సన్ మీద ₹400, 4,000 కమిషన్ రావడం జరుగుతుంది. ఆ విధంగా ₹1,00,000 అనేది మీరు ఎర్న్ చేయొచ్చు లీడర్స్. ఆల్రెడీ జస్ట్ 1 మంత్ టైంలోనే నేను ₹1,00,000 ఎర్న్ చేయడం జరిగింది, ఓన్లీ రిఫరల్ బోనస్ ద్వారా. సో నా ఐడి కూడా లాస్ట్లో మీకు నేను చూపిస్తానండి. అలా మీరు ఒక 100 మెంబర్స్ని రెఫర్ చేస్తే రిఫరల్ బోనస్ మనం ₹4,00,000 ఎర్న్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్లిమిటెడ్ రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్. అన్లిమిటెడ్ రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ అండి. మనం తీసుకునే ప్రతి రూపాయి మీద కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్కి టీడీఎస్ పే చేస్తుంది. ఆ టీడీఎస్ని కూడా మరలా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు దాన్ని కూడా. సో ఇంత ట్రాన్స్పరెన్సీగా ఏ కంపెనీ కూడా ముందుకు వెళ్ళట్లేదండి. సో ఇక్కడ గ్లోబల్ ఆటో పూల్ అని చెప్పి మనం చెప్తున్నాం. ఈ గ్లోబల్ ఆటో పూల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో న్యూ పర్సన్స్ జాగ్రత్తగా వినండి. గ్లోబల్ ఆటో పూల్ అనేది ఐ థింక్ ఆల్రెడీ అందరికి కూడా ఒక ఐడియా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను, అంతకు ముందు వేరే వేరే సిస్టంలో ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే.
సో మన యొక్క గ్లోబల్ ఆటో పూల్ సిస్టమ్ 2x2 మ్యాట్రిసెస్ లో రన్ అవుతుందండి. 2x2 మ్యాట్రిసెస్ అంటే జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కింద ఒక ఇద్దరు పర్సన్స్ ఫిల్ అవుతారు. ఆ ఆ ఇద్దరే ఫిల్ అవుతారు. 2 పర్సన్స్ ఫిల్ అవుతారు. థర్డ్ పర్సన్ పడరు హారిజాంటల్ గా అతనికి. ఓన్లీ టూ మెంబర్స్ ఫిల్ అవుతూ ఆ పర్సన్స్ కింద మళ్ళా టూ మెంబర్స్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 2x2 మ్యాట్రిసెస్ లో మనకి గ్లోబల్ ఆటో పూల్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుందండి. సో అది ఎలా వర్క్ అవుద్దో మనం చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఈ ఐడి కంపెనీ ఐడి అనుకుందామండి. సో ఈ కంపెనీ ఐడి తర్వాత మన లక్పతి సార్ ఒక ఇద్దరు పర్సన్స్ రిఫర్ చేశారు అనుకోండి. సో ఆ ఇద్దరు పర్సన్స్ కంపెనీ ఐడికి ఎక్కడ ప్లేస్మెంట్ అవుతారు అంటే, సో గ్లోబల్ ఆటో పూల్ ఎప్పుడు కూడా ఎలా వర్క్ అవుతుందంటే లీడర్స్, సో ఇక్కడ టాప్ టు బాటమ్ గ్లోబల్ సార్ ఆటో పూల్ వాయిస్ ఎలా వర్క్ పోయింది. అవుతుందంటే సార్ రావట్లేదు వాయిస్. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు వరకు రాలేదు సార్. కొంచెం సేపు కట్ అయింది, 10 సెకండ్లు కట్ అయింది. ఇప్పుడు వస్తుంది. అచ్చా అచ్చా. ఓకే ఓకే సార్, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్ అందువల్ల. ఓకే రైట్, రైట్. లీడర్స్, ఏదైనా రాకపోతే కొంచెం చెప్పండి సార్, ఏమైనా వాయిస్ ఏమైనా స్ట్రక్ అయితే కొంచెం. ఓకే, ఓకే సార్. ఎస్ సార్, సార్ థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ లీడర్స్, గ్లోబల్ ఆటో పూల్ అనేది టాప్ టు బాటమ్ అనేది ఫిల్ అవుతూ వస్తుందండి పైనుంచి కిందకి. అలాగే మీకు లెఫ్ట్ టు రైట్ అనేది ఫిల్ అయింది లీడర్స్. అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఐడి కింద ఫస్ట్ ఫిల్ అవ్వడం జరుగుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి ఫిల్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ మన లక్పతి సార్ ఒక ఇద్దరు పర్సన్స్ రిఫర్ చేశారు అనుకుందాం. సో ఆ 2 పర్సన్స్ ఎక్కడ సార్ ఫిల్ అవుతారంటే, స్ట్రక్ అయింది. స్ట్రక్ అవుతుందా సార్? సార్ వేరే పర్సన్ ఎవరైనా ఒక్క అతను అన్మ్యూట్ చేసుకోండి సార్, వాళ్ళకి కూడా అలాగే ఉందా సార్? సార్ వేరే అదర్ మంచిగా పర్సన్ సార్. కూడా ఒక్కసారి. సార్ రంజిత్, అన్మ్యూట్ చేసుకోండి. మీకు కోహోస్ట్ గా ఎవరికన్నా ఉన్న అట్లే ఉందా? పర్సన్స్ నాకు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. వస్తుంది నీట్. స్ట్రక్ అయిందా ఇప్పటి వరకు నీట్ సార్ది? గానే వస్తుందా సార్, స్ట్రక్ కాలేదు అవుతుందా సార్? కాలేదు, నీట్ నీట్గానే వస్తుంది సార్. ఓకే సార్, క్యారీ ఆన్. బానే వస్తుంది. ఓకే, అది కంటిన్యూ కంటిన్యూ. సార్. దసరా సార్, నా మీకేమైనా నీట్గానే కొంచెం మిస్టేక్. వస్తుంది. నెట్వర్క్ ఇష్యూ ఉందేమో. ఓకే, ఓకే, రైట్ ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఈ 2 పర్సన్స్ లో ఫస్ట్ పర్సన్ మన కంపెనీ ఐడి కింద లెఫ్ట్ లో ఫిల్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకు లెఫ్ట్ లో ఫిల్ అవుతుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, గ్లోబల్ ఆటో పూల్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్ అనేది ఫిల్ అవుతుంది కాబట్టి, సో కంపెనీ ఐడికి లెఫ్ట్ లో ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో లెఫ్ట్ లో ఫిల్ అయిన తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కంపెనీ ఐడికి రైట్ లో ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 2 మెంబర్స్ ఫిల్ అవ్వడం జరుగుతుంది కంపెనీ ఐడి కింద. సో ఈ ఐడీస్ ని మనము నేమింగ్ ఇచ్చుకుందామండి. ఇది ఏ అనే ఐడి అనుకుందాం, బి అనే ఐడి అనుకుందాం. సో ఇక్కడ ఈ 2 పర్సన్స్ కంపెనీకి ఏ లెవెల్ అవుతారంటే అండి, ఫస్ట్ లెవెల్ అవుతారండి. కంపెనీ కింద ఫస్ట్ లెవెల్ అవుతారు ఈ 2 పర్సన్స్. ఇప్పుడు సో బి అనే పర్సన్ యాక్టివ్ గా ఉండి వర్క్ చేస్తున్నారు అనుకుందామండి. బి అనే పర్సన్ ఒక ఇద్దరు పర్సన్స్ రిఫర్ చేశారు. ఈ యాక్చువల్ గా మనం ఏదైనా సిస్టమ్ లో చూస్తే బి రిఫర్ చేశారు కాబట్టి ఆ ఇద్దరు పర్సన్స్ ఎక్కడ పడాలి, బి కిందే ప్లేస్మెంట్ అవ్వాలి. కానీ బి కింద ఇక్కడ ప్లేస్మెంట్ అవ్వరు. మన సిస్టమ్ అనేది డిఫరెంట్. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పిన, లెఫ్ట్ టు రైట్ అనేది ఫిల్ అవ్వాలి. కంపెనీలో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ఐడి పడ్డాదో ఆ ఐడి కింద ఇద్దరు ఫిల్ అయిన తర్వాతే అతని తర్వాత ఎవరైతే ఐడి యాక్టివేషన్ చేసుకున్నారో అతని కింద ఫిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బి రెఫర్ చేసిన ఈ 2 పర్సన్స్ ఎక్కడ ప్లేస్మెంట్ అవుతారంటే ఏ కింద ప్లేస్మెంట్ అవడం జరుగుతుంది. ఏ కింద ఫస్ట్ పర్సన్ లెఫ్ట్ లో పడతారండి, తర్వాత రైట్ లో ఇక్కడ ప్లేస్మెంట్ అవడం జరుగుతుంది. సో ఏ ఫిల్ అయిపోయింది. మరలా ఈసారి ఏ పర్సన్ ఒక ఇద్దరిని రెఫర్ చేశారు అనుకుందాం. ఏ పర్సన్ రెఫర్ చేశారు అనేది ఏ కిందే పడరండి. మనకి ఇక్కడ ఆర్డర్ లో ఏ కింద ఆల్రెడీ 2 పర్సన్స్ కంప్లీట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు బి కింద ఫిల్ అవ్వాలి. కాబట్టి బి కింద ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ ఫిల్ అవుతారు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ ఏబి కింద ఈ 4 మెంబర్స్ కూడా ఏబికి ఏ లెవెల్ అవుతారంటే ఫస్ట్ లెవెల్ అవుతారు. అదే కంపెనీకి అయితే ఈ కంపెనీకి ఇది ఫస్ట్ లెవెల్ అయింది, ఇది సెకండ్ లెవెల్ అయింది. అంటే లెవెల్ 2 కంపెనీ కంప్లీట్ కంప్లీట్ అయిపోయినట్టు కంపెనీకి. సో ఆ తర్వాత ఇప్పుడు టోటల్ ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ ఒక 4 మెంబర్స్ వచ్చారు కంపెనీలో, టోటల్ 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ లో ఎవరు యాక్టివ్ గా వర్క్ చేసినా
కంపెనీలో జాయిన్ అయిన పర్సన్ ఎవరైనా సరే, సో ఆ పర్సన్స్ ఎక్కడ ఫిల్ అవుతారంటే ఆటోమేటిక్గా లెఫ్ట్లో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు, కింద ఈ పర్సన్ ఉన్నారు. ప్రతి ఒక్కరి కింద ఇద్దరే ఫిల్ అవుతారు, ఇద్దరు కంటే ఎక్కువ ఎవరు ఫిల్ అవ్వరు. కాబట్టి వీళ్ళకి ఇద్దరు ఫిల్ అయిపోయారు కాబట్టి ఏకి బికి, బి కింద పడరేక. ఇక్కడ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ కింద ఫిల్ అవుతారు. నెక్స్ట్ వచ్చే ఇద్దరు పర్సన్స్ ఇక్కడ ఇక్కడ, ఆ తర్వాత వచ్చే పర్సన్స్ ఇక్కడ ఫిల్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఇలా 8 మెంబర్స్ కంప్లీట్ అయితే కంపెనీ ఐడికి 3 లెవెల్స్ కంప్లీట్ అవుతాయండి. ఈ పైన ఉన్న 4 మెంబర్స్కి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యేది, ఈ పైన ఉన్న ఏబికి సెకండ్ లెవెల్ కంప్లీట్ అయినాడు. సో ఆ విధంగా మనకి గ్లోబల్ ఆటో పూల్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే పర్సన్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ప్లేస్మెంట్ అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఇక్కడ 16 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యారో అప్పుడు కంపెనీ ఐడికి 4th లెవెల్ అనేది కంప్లీట్ అయ్యిద్దండి. సో ఈ 4th లెవెల్ 16 మెంబర్స్ వచ్చినప్పుడు 1500 రూపాయల ఇన్కమ్ వస్తుంది కంపెనీ ఐడికి. 3rd లెవెల్ కంప్లీట్ అయినప్పుడు 8 మెంబర్స్ వచ్చినప్పుడు 1000 రూపీస్ వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 3rd లెవెల్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 18 లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవడం జరుగుతుంది లీడర్స్. మీరే ఇక్కడ వర్క్ చేయాలి, వర్క్ చేసిన పర్సన్స్ మీ కిందే పడతారు అనేది కాదు. మీరు ఐడి యాక్టివేషన్ చేసుకొని మీరు మర్చిపోయినా సరే ఒక 1 year వరకు మీరు ఎవరిని రెఫర్ చేయకపోయినా సరే కంపెనీలో దశరథ్ సార్ కావచ్చు, నేను కావచ్చు, మీనా శర్మ మేడం కావచ్చు, అలాగే మన యొక్క నాయుడు సార్ కావచ్చు, వేణు సార్, ఇలా కుమార్ సార్, ఇలా పేర్లు అందరి చెప్పట్లేదు అనుకోవద్దు. ఎవరు వర్క్ చేసినా ఎవరిని జాయిన్ చేసిన పర్సన్స్ వాళ్ళు ఆటోమేటిక్గా మన కింద కూడా ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఇది గ్లోబల్ ఆటో పూల్ అనేది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే లీడర్స్ ఒక్క పర్సన్ మన సిస్టంలో బ్రాండ్ అంబాసిడర్ అయితే 7.13 crores రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాము. సో అది ఎలా వస్తుందంటే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 లెవెల్స్లో మనకి ఎలాంటి ఇన్కమ్ రాదండి, 2-4 ఫిల్ అయినప్పుడు. బట్ 3rd లెవెల్ ఎప్పుడైతే 8 మెంబర్స్ మనకి కంప్లీట్ అయ్యారో అప్పుడు 1000 రూపీస్ వస్తుంది. సో ఈ 8 మెంబర్స్ కూడా చేసే బిజినెస్ ఎంత అంటే 32,000 బిజినెస్ వాల్యూమ్ చేస్తే 8 మెంబర్స్ కలిపి మనకు అప్పుడు 1000 రూపీస్ వస్తుంది. సో ఈ 32,000 బిజినెస్ వాల్యూమ్ అనేది మనమే చేయాలనే కాదు, కంపెనీలో వచ్చిన ఎవరైనా సరే వాళ్ళు ఆటోమేటిక్ మన కింద ప్లేస్మెంట్ అయ్యారు కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చిన బిజినెస్ అది. సో 1000 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్లో 16 మంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో మన కింద 1500 రూపాయల ఇన్కమ్ వస్తుందండి. 32 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో 10,000 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే 64 మెంబర్స్ కంప్లీట్ అయినప్పుడు 10,500 వస్తుంది. 128 మెంబర్స్ కంప్లీట్ అయినప్పుడు 25,000 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది లీడర్స్. సో ఈ విధంగా 128 పర్సన్స్ కంప్లీట్ అవ్వడం అంటే 7th లెవెల్ విజనరీ లెవెల్ అంటారండి. సో ఆ లెవెల్ మనం ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నామో 25,000 రూపీస్ ఇన్కమ్తో పాటుగా మనకి కంపెనీ గోవా ట్రిప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఎవ్రీథింగ్ అంతా కంపెనీయే ఫ్రీగా మనకు తీసుకెళ్ళడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ మన లేడీస్ వెరీ సూన్ కంప్లీట్ చేయబోతున్నారండి. సో అలా గోవా ట్రిప్ వెళ్ళడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ 256 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యారో 35,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాం. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా బ్యాంకాక్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. చూడండి లీడర్స్, మనము వన్ టైం ఎఫోర్ట్ పెట్టి ఒక ప్రోడక్ట్ ఇక్కడ కొనడం ద్వారా, లేదంటే బుకింగ్ అమౌంట్ 11,800 పే చేయడం ద్వారా మనకి ఇన్కమ్ రావడమే కాకుండా మనము ఎప్పుడు చూడలేని ప్లేస్లు కూడా దేశ విదేశాల్లో కూడా, అలాగే మన ఇండియాలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది లీడర్స్. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నాన్ వర్కింగ్ ఇన్కమ్లో. సో ఎక్కడ కూడా ఇలాంటి ఆపర్చునిటీ లేదు లీడర్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూ వేవ్ మార్కెటింగ్. ఆ నెక్స్ట్ లెవెల్లో 512 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో 1,25,000 రూపీస్ ఇన్కమ్ వస్తుందంటే దాంతో పాటుగా ఈవీ బైక్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అలాగే 30,000 వర్త్ ఆఫ్ గోల్డ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో 1,024 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో 1,50,000 వస్తుంది. అలాగే 30,000 వర్త్ ఆఫ్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో మనకి 5,50,000 ఇన్కమ్ వస్తుందండి. దాని తర్వాత మెడికల్ వాటర్ డివైస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే లక్షద్వీప్ ట్రిప్ కూడా ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఆ నెక్స్ట్ లెవెల్లో మనకి 6 lakh రూపీస్ ఇన్కమ్ అనేది మనం తీసుకుంటామండి. దాంతో పాటుగా
స్మార్ట్ టీవీ అలాగే ఏసీ దుబాయ్ ట్రిప్ కూడా మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. ఆ నెక్స్ట్ లెవెల్లో 18 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకుంటామండి. తర్వాత ల్యాప్టాప్ అలాగే 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అలాగే ఇండోనేషియా బాలి ట్రిప్ కూడా మనకి కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ లెవెల్లో 20 lakh రూపీస్ తీసుకుంటామండి. అలాగే స్మార్ట్ ఫోన్ 1.5 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అలాగే అండమాన్ నికోబార్ ట్రిప్ అనేది కూడా మనము ఎంజాయ్ చేయడం జరుగుతుంది లీడర్స్. సో ఆ నెక్స్ట్ లెవెల్లో 75 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాం. అలాగే 2 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అలాగే నార్వే 6 days 5 nights ట్రిప్ అనేది కూడా మనం ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ లెవెల్లో 85 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకుంటామండి. దాని తర్వాత 5 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అలాగే మలేషియా ట్రిప్ 1+1 2 మెంబర్స్కి మలేషియా ట్రిప్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మన ఫ్యామిలీ పార్ట్నర్కి కూడా, సో వాళ్ళకు కూడా ఇంటర్నేషనల్గా మంచి మంచి దేశాలు తిప్పి చూపిస్తూ, సో వాళ్ళ ఆనందంలో కంపెనీ ఆనందాన్ని చూసుకుంటుంది లీడర్స్. సో అలాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు మన ట్రూవే మార్కెటింగ్. సో ఆ నెక్స్ట్ లెవెల్లో 1.75 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకుంటామండి. దాంతో పాటుగా 10 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అలాగే సింగపూర్ ట్రిప్ సో ఇద్దరికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ లెవెల్ 18th లెవెల్ అండి 3.25 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాము. దాంతో పాటుగా 15 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అలాగే 200 square yards ఫ్లాట్ అండి ఒక ప్రైమ్ ఏరియాలో మనకి ఫ్లాట్ అవ్వడం జరుగుతుంది. అలాగే యూరోప్ ట్రిప్ అనేది ఫ్యామిలీకి మనకి ఫ్రీగా అవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మనకి రిటైర్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా 18 లెవెల్స్ మనం కంప్లీట్ చేసుకుని ఈ 7.13 crores రూపీస్ ఎర్న్ చేయడమే కాకుండా 7,000 crores అప్రాక్సిమేట్లీ ఎర్న్ చేసే అవకాశం కూడా ఇస్తుంది లీడర్స్. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఐడి అనేది రీబర్త్ అవడం జరుగుతుంది. ఆ విధంగా 32 ఐడీస్ లీడర్స్ 32 ఐడీలు మనకి ఇక్కడ రీబర్త్ అవడం జరుగుతుంది. ఈ 32 ఐడీలు రీబర్త్ అవడం ద్వారా మనకి ఒక్కొక్క ఐడి మీద కూడా 7.13 crores రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాము. అగైన్ మరలా ఆ 32 ఐడీస్ కూడా మరలా రీబర్త్ అవుతాయండి. 32 ఒక్కొక్కటి కూడా 32 ఐడీస్ కింద. ఆ విధంగా చూసుకుంటే 7,000 crores అప్రాక్సిమేట్లీ ఇంకా మోర్ దాన్ ఉందండి. ఇన్కమ్ తీసుకునేటువంటి ఆపర్చునిటీ మనకి ట్రూ వేవ్ మార్కెటింగ్ కనిపిస్తుంది లీడర్స్. ఇట్స్ ఎ జనరేషన్స్ ప్లాన్ లీడర్స్. సో మన జనరేషన్ కాదండి, ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఇన్కమ్ ఇచ్చిపోయిన వాళ్ళం అవుతాము. వన్స్ మన కంపెనీలో మనము స్టార్ట్ అయ్యి ఒక కమిట్మెంట్తో ఒక 2 years కష్టపడండి లీడర్స్. అందరూ కూడా 2 years కష్టపడితే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా తిరిగి చూసుకోకుండా అందరికి కూడా ఇన్కమ్ ఇచ్చిపోవచ్చు మనం. సో ఇది ఈ విధంగా మనం 18 లెవెల్లో ఇన్కమ్ అనేది తీసుకుంటామండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కింద మనం ఇక్కడ చూద్దామండి. ఒక టీవీని మనము మన కంపెనీలో మనం తీసుకోవడం ద్వారా సో ఎలా ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుందనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ 40 inches టీవీ అండి. ఎంఆర్పి ప్రైస్ వచ్చి 32,999 రూపీస్ అండి. సో ఇది మనము ఒక కస్టమర్ ఈ ప్రోడక్ట్ని తీసుకుంటే సో ఇక్కడ అందులోంచి రెఫరల్ ఇన్కమ్ కింద ఎవరైతే అతన్ని స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్కి 4,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే బ్రాండ్ అంబాసిడర్ రాయల్టీ బోనస్ 18 లెవెల్స్లో ఎవరు లెవెల్ అచీవ్ అయినా అతనికి ఈక్వల్గా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క గ్లోబల్ ఆటో పూల్ ఇవ్వడం కోసం 4,000 రూపీస్ అనేది ఒక్కొక్క ప్రోడక్ట్ సేల్ మీద అలాగే బుకింగ్ మీద 4,000 రూపీస్ అనేది తీసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ రెండు సక్రమంగా జరగాలి అంటే ఈ రెఫరల్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా గ్లోబల్ ఆటో పూల్ కావచ్చు, కంపెనీ స్మూత్గా రన్ అవ్వాలంటే దానికి కంపెనీకి కూడా కొంత ప్లాట్ఫామ్ ఛార్జ్ అనేది ఉండాలండి. ఎందుకంటే సో కంపెనీ స్మూత్గా రన్ అయ్యి కంపెనీ సర్వర్ మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా మన యొక్క కంపెనీ యొక్క ఆఫీస్ మెయింటెనెన్స్ అలాగే ఎంప్లాయీస్ శాలరీస్ కావచ్చు, న్యూ ప్రోడక్ట్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే సో కంపెనీ కూడా సో ప్రాఫిట్ అనేది ప్లాట్ఫామ్ ఛార్జ్ కింద కంపెనీ కూడా ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 2,000 రూపీస్ అనేది ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది కంపెనీ. సో ఆ 2,000 రూపీస్లోనే ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది ఐడస్. సో దాంతో పాటుగా మనము సక్రమంగా లైఫ్ లాంగ్ మన కంపెనీని రన్ చేయాలంటే ఈ మూడింటితో పాటుగా సో జిఎస్టీ గవర్నమెంట్కి పే చేసిన జిఎస్టీ అనేది టైం టు టైం మనం పే చేసినట్లయితే
సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఎక్కడా కూడా ఏ కంపెనీకి రాదు లీడర్స్. సో ఆ జిఎస్టీలు సరిగా పే చేయకపోవడం వల్లే కంపెనీలన్నీ కూడా మూతపడడం జరుగుతుంది. సో ఈ 32,999కి ప్రోడక్ట్కి 9,239 రూపీస్ అనేది జిఎస్టీగా కంపెనీ పే చేయడం జరుగుతుందండి గవర్నమెంట్కి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెట్ కాస్ట్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మనకు వచ్చేది డెలివరీ అయ్యేది 13,760 రూపాయలకి వస్తుంది. సో ఈ విధంగా ఒక క్లియర్ కట్గా ఒక ట్రాన్స్పరెన్సీగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ కంపెనీ ఒక ప్లాట్ఫామ్ని మనకే అందించింది. సో ఆ ప్లాట్ఫామ్ మనం సర్వీస్ యూజ్ చేసుకుంటూ అందరం కూడా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే విధంగా కంపెనీ మనకి సర్వీస్ ఇస్తూ ముందుకు వెళ్తుంది లీడర్స్. సో ఆ విధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ ఉందండి. అలాగే పే అవుట్ స్ట్రక్చర్. సో ప్రతి ఒక్కరు కూడా మనము వర్క్ చేసే దేనికోసం లీడర్స్ పే అవుట్. సో ఈ పే అవుట్ అనేది మనకి డైలీ పే అవుట్ వస్తుంది లీడర్స్. డైలీ ప్రతిరోజు కూడా మనం ఈ రోజు వర్క్ చేస్తే వర్కింగ్ ఇన్కమ్, అలాగే ఈ రోజు మనం లెవెల్ అచీవ్ చేసిన ఆ లెవెల్ ఇన్కమ్ కూడా గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్ కూడా మనకి నెక్స్ట్ డే కల్లా మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం ఒక కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని మనం ఎవరికైనా పరిచయం చేసిన ఒక ప్రోడక్ట్ని లేదన్నా అడ్వాన్స్ బుకింగ్ 11,800 రూపీస్ పే చేసిన ఒక్క దాని మీద మనకి 4,000 రూపీస్ అనేది మనకి రెఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. ఈ 4,000 రూపీస్లో కూడా మనకి ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుందో చూద్దామండి. ఈ 4,000 రూపీస్ మీద 5% టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మన పాన్ కార్డు మీద కంపెనీ పే చేయడం జరుగుతుంది లీడర్స్. అంటే 4,000 మీద 5% అంటే 200 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఈ 200 రూపీస్ని కూడా మరలా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు లీడర్స్, మనకే వస్తుంది ఆ 200 కూడా. తర్వాత ఇంకొక 10% అండి రీపర్చేస్ ఫండ్, అంటే 400 రూపీస్ రీపర్చేస్ ఫండ్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మరలా మన ఐడిలోనే రీపర్చేస్ ఫండ్ వ్యాలెట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ రీపర్చేస్ ఫండ్ ద్వారా మనమే ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కంపెనీలో సూపర్ మార్కెట్ ఉందండి. ఆ సూపర్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ని మనము ఈ రీపర్చేస్ ఫండ్ ఇచ్చేసి తీసుకోవచ్చు లేదా. అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పెట్టడం జరిగిందండి. సో ఆ ప్రోడక్ట్స్ని హ్యాపీగా మనము బై చేసుకోవచ్చు ఈ రీపర్చేస్ ఫండ్ ద్వారా. అలాగే ఇంకొక 10% అనేది అడ్మిన్ ఛార్జ్ కింద, సో కంపెనీ ఆపరేషన్స్ కోసం ఒక 400 రూపీస్ అనేది కంపెనీ తీసుకోవడం జరుగుతుందండి. రిమైనింగ్ అంటే ఈ 4,000లో ఇక్కడ 200 అండ్ దెన్ ఇక్కడ ఒక 400, ఇక్కడ 400, 1,000 రూపీస్ ఈ విధంగా డిడక్ట్ అయ్యి, సో 3,000 రూపీస్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో నెక్స్ట్ డే బై 10 కల్లా క్రెడిట్ అవడం జరుగుతుంది. సో ఒక్క పర్సన్ని రెఫర్ చేయడం ద్వారా మనకి అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుందంటే 3,600 రూపీస్ వస్తుందండి. ఒక్క 400 రూపీస్ మాత్రమే కంపెనీ ఆపరేషన్స్ కోసం అడ్మిన్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా అన్లిమిటెడ్ మెంబర్స్ మనం రెఫర్ చేయొచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. మరి లీడర్స్ ఇప్పటి వరకు కూడా సార్ మీరు నాకు ఈ 7.13 crores 7,000 crores అని చెప్పి అమౌంట్లు చెప్తున్నారు. మరి నేను ఎప్పటిలోగా ఈ ఇన్కమ్ నేను తీసుకోగలుగుతా? నేను ఇప్పుడే ఈ రోజే నా ఐడిని నేను యాక్టివేషన్ చేస్తానండి. మరి ఎప్పటికే సార్ మీరు ఈ యొక్క 7.13 crores రూపీస్ అని మీరు అడిగినట్లయితే దానికి ఆన్సర్ అనేది ఇక్కడ క్లియర్గా నేను ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఎప్పుడు తీసుకుంటారు, మీరు ఎప్పటిలోకి తీసుకుంటారు అనేది ఎవరి విషయం అండి. కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. ఇక్కడ మీరు వన్స్ మన సిస్టంలో జాయిన్ అయిన తర్వాత ఈ రోజే మీ ఐడిని యాక్టివేషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 1 day టైం తీసుకోండి లీడర్స్. మీ బాధ్యత ఏంటి? ఒక ఇద్దరిని మీరు కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయడం. ఒక రోజు 24 hours టైంలో మీరు ఒక ఇద్దరు పర్సన్స్ని ప్రిఫర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు 1 day టైం తీసుకుని వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముంది, 2 persons, ఈ 2 personsని రిఫర్ చేయండి. అదేవిధంగా ఈ 2 members కూడా ఇదే చెప్పండి మీరు. సో నేను 1 day టైంలో ఇద్దరిని రెఫర్ చేశాను, మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీగా మీరు కూడా ఇద్దరిని కంప్లీట్ చేయండి 1 day టైంలో అని చెప్పి వాళ్ళతో కూడా 2 members కంప్లీట్ చేయండి. అంటే సెకండ్ డే కల్లా 4 members కంప్లీట్ అవుతారు. ఈ 4 members కూడా సేమ్ థింగ్ 1 day టైం తీసుకుని 2 members కంప్లీట్ చేయమని చెప్పండి, వాళ్ళని కూడా గైడ్ చేయండి. సో థర్డ్ డే కల్లా 8 members అండి. థర్డ్ డే కల్లా 8 members కంప్లీట్ అవుతారు. అలాగే ఫోర్త్ డే కల్లా
16 మెంబర్స్ కంప్లీట్ అవుతారు. 5th డే కల్లా 32, 6th డే 64, అలా 128. ఈ విధంగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వన్ డే టైం తీసుకుంటూ ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఈ 7.13 crores రూపీస్ ఇన్కమ్ మనము 18 రోజుల్లో తీసుకోవచ్చు లీడర్స్. 18 రోజుల్లో మనము ఈ 7.13 crores రూపీస్ అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. వన్ డే టైం తీసుకుంటూ మన బాధ్యత ఇద్దరిని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఈ 7.13 crores రూపీస్ అనేది 18 డేస్లో తీసుకోవచ్చు. సో చాయిస్ అవర్స్ 18 డేస్లో తీసుకుంటారా లేదా అనేది. లేదు సార్ 18 డేస్లో మాకొద్దు, ఇంత అమౌంట్ని 18 డేస్లో మేము క్యారీ చేయలేము, వన్ డే టైంలో ఇద్దరిని మేము రెఫర్ చేయలేమంటారా, మీకు ఇంకొక ఆప్షన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు జాయిన్ అయిన తర్వాత ఇద్దరిని రెఫర్ చేయడం కోసం 15 రోజులు టైం తీసుకోండి లీడర్స్. మీ బాధ్యత ఇద్దరిని కంప్లీట్ చేయడం కోసం 15 డేస్ టైం తీసుకోండి. 15 డేస్ టైం తీసుకుంటే సో 15 డేస్లో ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయండి. ఆ ఇద్దరిని కూడా చెప్పండి 15 రోజుల్లో మీరు కూడా మీ బాధ్యత కంప్లీట్ చేయండి అని చెప్పండి. అలా 30 డేస్లో 4 మెంబర్స్, 45 డేస్లో 8, 60 డేస్లో 16 మెంబర్స్, అలాగే 75 డేస్లో 32 మెంబర్స్. ఈ విధంగా జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా 15 డేస్ టైం తీసుకోమని చెప్పండి. వాళ్ళని కూడా వాళ్ళ 2 మెంబర్స్ని కంప్లీట్ చేయమని చెప్పండి. సో ఈ విధంగా మీరు ఒక కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం చెప్తున్న 7.13 crores రూపీస్, అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్స్, బొనాంజాస్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మీరు 9 మంత్స్లో తీసుకోవచ్చు లీడర్స్. 9 మంత్స్లోనే ఇప్పుడు మనం చెప్పిన ఇవన్నీ కూడా ఇన్కమ్ అండ్ ట్రిప్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎవ్రీథింగ్ 9 మంత్స్లో తీసుకోవచ్చు. సో మరి ఆ 9 మంత్స్లో తీసుకోవాలా అనేది ఆలోచన చేయండి. ఇది కూడా నేను చేయలేను సార్, 15 రోజుల టైంలో కూడా ఒక ఇద్దరిని రెఫర్ చేయలేను, నా వల్ల కాదంటే ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాను మీకు. 1 మంత్ టైం తీసుకోండి. మీరు జాయిన్ అయిన తర్వాత సిస్టంలో ఇద్దరిని కంప్లీట్ చేయడానికి నెల రోజులు టైం తీసుకోండి. ఐ థింక్ నెల రోజులు సరిపోద్ది అనుకుంటాను. నెల రోజులు అనేది చాలా ఎక్కువ అండి. ఒక ఇద్దరిని మనం రెఫర్ చేయడానికి 11,800 రూపీస్ కావచ్చు, లేదా కంపెనీలోనే ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ కొనిపించి వాళ్ళని రెఫర్ చేయడం ద్వారా 1 మంత్ అనేది సరిపోతుందండి. సో ఆ ఇద్దరికి కూడా 1 మంత్ టైం తీసుకోమని మరలా 4 కంప్లీట్ చేయండి, 8 కంప్లీట్ చేయండి, అలాగే 16, 32 ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 2 బాధ్యత కంప్లీట్ అయ్యే విధంగా 1 మంత్ టైం తీసుకుంటే ఈ విధంగా టోటల్ మెంబర్స్ ఫిల్ అవుతారండి. సో అలా టోటల్గా ఈ 7.13 crores రూపీస్ అనేది మనకి 18 మంత్స్లో వస్తుంది లీడర్స్. 18 మంత్స్లోనే మనము ఈ 7.13 crores రూపీస్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. 1 మంత్ టైంలో ఇద్దరిని రెఫర్ చేస్తూ వాళ్ళందరినీ కూడా డూప్లికేట్ చేస్తూ మనం ఏం చేసామో ఆ పని చేపిస్తూ వాళ్ళని లీడర్స్గా తయారు చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ సర్వీస్ ఇస్తూ మనం చేసినట్లయితే డెఫినెట్గా 18 మంత్స్ లీడర్స్. అందుకే సో ఒక్కొక్కరు ఫాస్ట్గా వర్క్ చేసి ఇద్దరిని కంప్లీట్ చేస్తారు, ఇంకొకరు 1 మంత్ టైం తీసుకోవచ్చు. అలా ఆన్ అండ్ యావరేజ్గా ఎలా పని చేసినా సరే ఒక 2 ఇయర్స్ కష్టపడండి అని చెప్తున్నాం. ఒక 2 ఇయర్స్ అందరూ కూడా కష్టపడి ఎఫర్ట్ పెట్టి మనం చేసినట్లయితే సో డెఫినెట్గా మనం అనుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది లీడర్స్. అలా మనము 18 డేస్లో తీసుకుంటామా, లేదా 9 మంత్స్లో తీసుకుంటామా, 18 మంత్స్లో తీసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉందండి. సో మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఫాస్ట్గా తీసుకునే అవకాశం ఉంది. సో అవర్ ప్రొడక్ట్స్ అండి, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. సో గ్లైమనో రైస్ అండి, ఇట్స్ ఆర్గానిక్ రైస్, వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. షుగర్ పేషెంట్స్ కావచ్చు, నాన్ షుగర్ పర్సన్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. 16 రకాలైనటువంటి సాయిల్స్ని టెస్ట్ చేయడం జరిగిందండి. 16 రకాల సాయిల్స్ని టెస్ట్ చేసి సో ఏ సాయిల్లో ఈ పంట అనేది మంచిగా పండుతుందని చెప్పి టెస్ట్ చేసి పండించడం జరిగిందండి. అలాగే 62 రకాల కెమికల్ టెస్టులు చేశారండి. 62 రకాల కెమికల్ టెస్టులు చేసి ఎలాంటి కెమికల్ కంటెంట్ కూడా ఈ రైస్లో లేదని ప్రూవ్ చేసిన ప్రూవెన్ రైస్ లీడర్స్ గ్లోమనో రైస్.
సో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే దీన్ని చెక్ చేయొచ్చండి. అక్కడ ఉన్న ప్రైస్ అలాగే మనం ఇచ్చే ప్రైస్ కూడా ఎలా ఉందనేది కూడా మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి కూడా మన యొక్క పీడిఎఫ్లో ఇవ్వడం జరిగిందండి. సో చాలా వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగే మన కంపెనీలో ఎలక్ట్రికల్ వెహికల్ అండి. సో ఒక 4 వేరియంట్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. సో రీజనబుల్ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క బైక్ మనకి ఎంతెంత కాస్ట్ పడుతుందని కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే ట్రూవేవ్ టీవీ, దాని యొక్క ఫీచర్స్ కూడా మనకి ఆల్రెడీ మన గ్రూప్స్లో కూడా షేర్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఆల్కలైన్ వాటర్ అండి. సో మన యొక్క హెల్త్ని కాపాడుకోవడం కోసం ఆల్కలైన్ వాటర్ మనకి 2 lakhs నుంచి మనకి డివైస్ అనేది అందుబాటులో ఉందండి. 2,19,000 అలాగే 2,78,000 ఇలా 3 వేరియంట్ డివైజెస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా మనకి పీడిఎఫ్ ఇదంతా కూడా గ్రూప్లో షేర్ చేయడం జరిగిందండి. అండ్ దెన్ ట్రూవేవ్ ఏసీ అండి, వెరీ సూన్ రాబోతుంది ఏసీ అనేది. ఇక్కడ 2 రకాల వేరియంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. సో 1.5 ton 5 star 45,000, 2 ton 5 star అనేది 55,000కి అందుబాటులో రావడం జరుగుతుందండి. సో సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం బుక్ చేసుకోవాలి లీడర్స్. ముందుగా మనం బుకింగ్ అమౌంట్ పే చేయడమా లేదంటే టోటల్ అమౌంట్ పే చేసి బుక్ చేసుకుంటే సో ఒకేసారి కంపెనీ అనేది ఒక 10 or 20 పీసెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళందరూ కూడా అడగడం కాదు లీడర్స్, ముందు బుక్ చేయండి. బుక్ చేస్తే కంపెనీ ఫాస్ట్గా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డొమెస్టిక్ టూర్స్ అలాగే ఇంటర్నేషనల్ టూర్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. సో టూర్ వాళ్ళని పంపించి కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ కూడా ఆటోమేటిక్ వాళ్ళకి జనరేట్ అయ్యే విధంగా కూడా మనకి ఇక్కడ అవకాశం ఉందండి. నాన్ వర్కింగ్ అనేది ఇన్కమ్ అనేది. సో ఇక్కడ మన టూర్స్ వచ్చి డొమెస్టిక్గా గోవా, వైజాగ్, తిరుపతి, ఊటీ, మున్నార్, శ్రీనగర్ అండ్ రాజస్థాన్. సో 7 డిఫరెంట్ ప్లేసెస్ అనేవి మనకి డొమెస్టిక్గా అందుబాటులో ఉన్నాయండి. అండ్ దాని తర్వాత వచ్చి ఇంటర్నేషనల్గా చూసుకున్నట్లయితే థాయిలాండ్, దుబాయ్, అలాగే సింగపూర్, మలేషియా, అలాగే బాలి. సో ఇక్కడ 5 డిఫరెంట్ ప్లేసెస్ అనేది మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయండి. అలాగే ట్రూవేవ్ రియల్ ఎస్టేట్ అండి, కంపెనీకి సంబంధించిన ఓన్ వెంచర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో మనము ఫ్లాట్ తీసుకోవడం ద్వారా కూడా కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు. అండ్ దెన్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి నాన్ వర్కింగ్ ఇన్కమ్ కావచ్చు. సో అలాగే ట్రిప్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కూడా తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. సో ఆ విధంగా రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఉంది. దాంతోపాటుగా వాటర్ ప్యూరిఫైయర్, అలాగే ఫర్నిచర్ అనేది ఆల్రెడీ అందుబాటులో ఉందండి. శారీస్. సో ఈ విధంగా అప్కమింగ్ ప్రోడక్ట్స్ కూడా మనకి వాషింగ్ మెషిన్, అలాగే ఫ్రిడ్జ్, అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా రాబోతున్నాయండి. సో కొంతమంది 1 or 2% ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అడగడం జరుగుతుంది. సో వెరీ సూన్ మనకి ఈ ప్రోడక్ట్స్ని కూడా మనకి లైవ్లోకి తీసుకురావడం జరుగుతుందండి. సో కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ అండి. ఎవరైనా సరే ఐడి యాక్టివేషన్ చేయాలి అంటే కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి మాత్రమే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ పేమెంట్ స్లిప్ని మనకి మన అప్లైనర్కి పంపించడం ద్వారా మీ ఐడి అనేది ఇమీడియట్గా యాక్టివేషన్ చేయడం జరుగుతుందండి. అలాగే కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ మిస్టర్ లక్పతి సార్. సో చాలా జెంటిల్ పర్సన్ అండ్ అలాగే ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఏమేమి ఇవ్వాలి, వాళ్ళు చేసే వర్క్ని బట్టి వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఒక ఎన్జిఓ రన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అలాగే మంచి సో హాస్పిటల్ అంటే వైద్యం కూడా అందించాలన్న ఉద్దేశంతో ఒక ఎన్జిఓని రన్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ప్లాన్ ప్రజెంటేషన్ వచ్చి. సో ఇప్పటి వరకు పేషెన్సీగా ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఉన్నందుకు అందరూ కూడా థ్యాంక్ యూ అండి. సో న్యూ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి. లెట్ us డిస్కస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే వన్ మోర్ థింగ్ అండి,
1180 ప్లాన్ 1180లో ఆటో పూల్ ఎలా వస్తుంది అనేది అది ఒకసారి ఇక్కడ చూపిస్తానండి. ఎంతెంత ఇన్కమ్ ఏ లెవెల్లో మనకు వస్తుంది అనేది. ఎస్ లీడర్స్. సో ఇది 1180 అండి. మనకి ఒక 2 days బ్యాక్ మన యాక్టివేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కంపెనీ ఐడి ఆల్మోస్ట్ సెవెంత్ లెవెల్లో రన్నింగ్ ఉందండి. 6 levels కంప్లీట్ అయింది. 7th లెవెల్ జరుగుతుందండి. 1 dayలోనే మనకి 7 levels కంప్లీట్ చేసుకున్నాం. ఐ థింక్ వెరీ సూన్ 1 or 2 daysలో 8th లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను అండి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి, మనం 1180తో మనం యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎందుకు 8 members ఎప్పుడైతే కంప్లీట్ అయ్యారో మనకి 120 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే 16 members కంప్లీట్ అయినప్పుడు 275, 32 వచ్చినప్పుడు 1250, అలాగే 1400, 7000, 10,500 ఈ విధంగా మనకి 18 levelsలో లీడర్స్ 18 levelsలో ఇక్కడ 88,47,945 రూపీస్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, జస్ట్ మన ఐడిని యాక్టివేషన్ చేసుకుని మనం ఇక్కడ మనము ఇన్కమ్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే 4 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేయాలి లీడర్. 11,800లో అయితే 2 members ఎనఫ్ అండి. బట్ 1180లో మాత్రం 4 మెంబర్స్ని డైరెక్ట్గా రెఫర్ చేస్తే మీకు వచ్చిన ఈ యొక్క గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్ ఇమీడియట్గా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా కూడా ఇక్కడ కూడా ఎవరైతే 1180లో స్టార్ట్ అయ్యారో ఇక్కడ కూడా మనకి రీబర్త్ ఐడీస్ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం 8 అండి. 8 ఐడీస్ మనకి రీబర్త్ అవుతాయి. 8 ఐడీస్ అనేది మనకి ఇక్కడ రీబర్త్ అవడం జరుగుతుందండి. ఈ ప్రతి ఒక్క ఐడి కూడా 11,800 రూపీస్తో మనకి ఇక్కడ రీబర్త్ అవుతాయి ఐడీస్. సో ఈ 11,800 రూపీస్తో రీబర్త్ అయిన ఐడి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిద్దంటే అంతకుముందు 11,800 రూపీస్ గ్లోబల్ ఆటో పూల్ ఏదైతే ఉందో అందులోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 1180 ప్లాన్ అనేది 11,800 ప్లాన్కి లింక్ అప్ అండి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా ఒక్క ఐడి ద్వారా 8 ఐడీలు 11,800 రూపీస్ ఐడీలు రీబర్త్ అయ్యి అందులో ఉన్న గ్లోబల్ ఆటో పూల్లోకి ఎంటర్ అవుతాయండి. సో అక్కడ ఆల్రెడీ ముందు ఎవరైతే యాక్టివేషన్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫాస్ట్గా లెవెల్స్ కంప్లీట్ అవుతాయి. ఒకటి ఆ 11,800లో పైన అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐడీస్ కూడా రీబర్తే కిందకి రావడం జరుగుతుంది. దాంతో పాటుగా 1180లో ఇక్కడ ఎవరైతే యాక్టివేషన్ చేసుకున్నారో వీళ్ళందరూ ఐడీల ద్వారా ఒక్కొక్క ఐడి ద్వారా 8 ఐడీస్ రీబర్త్ అయ్యి మరలా 11,800లోకి రావడం జరుగుతుంది. అలా 2 రకాలుగా కొత్తగా వచ్చిన పర్సన్కి సపోర్ట్ అవుతూ 11,800లో ఈ యొక్క ఆటోఫిల్ ఫాస్ట్గా కంప్లీట్ అవడం జరుగుతుంది. దాంతోపాటుగా 11,800లో 7.13 crores రూపీస్ ఫాస్ట్గా తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. సో ఆ విధంగా ఈ 1180 ప్లాన్ని మనము సో ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈవెన్ పెన్షన్ తీసుకునే పెన్షన్దారుడికి కూడా సో ఒక్క ఐడి వేసినా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలు చూడకపోయినా సో మన యొక్క ట్రూవేవ్ మార్కెటింగ్ అనేది వాళ్ళకి ఒక ఆర్థిక భరోసా ఇస్తూ వాళ్ళని హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసే విధంగా కూడా మనము ఒక అవకాశాన్ని కల్పించడం వాళ్ళం అవుతాం లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కూడా రీచ్ అయ్యే విధంగా మన యొక్క 1180 ప్లాన్ని ముందుకు తీసుకువెళ్దామండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఆర్కే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఎవరైనా న్యూ పర్సన్స్కి ఏమైనా క్వశ్చన్ ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఇంకొంతమంది న్యూ పర్సన్స్ కనిపిస్తున్నారండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు అడిగి తెలుసుకోవచ్చండి. సిఎండి గారు ఉన్నారు, అలాగే మన లీడర్స్ ఉన్నారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ అడగవచ్చండి ఎలాంటి సందేహం ఉన్నా సరే. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంతా కూడా డిస్కస్ చేసాము. ఇది అవుతుందా లేదా. ఆర్కే గారు, సార్ లక్ష్మీ నరసయ్య అని మన మల్లెపల్లి ప్రకాష్ పేరు మీద ఉంది సార్. అతను కొత్తగా వచ్చిన నా పర్సనే. కొంచెం లేట్ గా కనెక్ట్ అయ్యింది సార్. కొంచెం ఒకసారి డౌట్ ఏమైనా ఉందో కనుక్కోండి సార్. అదే సార్ అడుగుతున్నా సార్, కొత్తగా వచ్చిన పర్సన్స్ ఎవరికి ఏం డౌట్ ఉన్నా సరే హ్యాండ్ రైజ్ చేయండి అండి.
సార్ లక్ష్మీ నర్సయ్య గారా సార్? పేరు ఏమన్నారు? అవును సార్, మా ప్రకాష్ పాల్, మల్లెపల్లి ప్రకాష్ పాల్ ఉంటుంది. మా ఐడి లక్ష్మణ్ సార్. సార్ ఎస్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ప్రొడక్ట్ ఈజ్ వెరీ గుడ్ సార్. సరే, మరి ఇది ఎలా అనేది కొంచెం మాన్యువల్గా ఉంది కదా సార్. మళ్ళీ ప్రొసీడింగ్ మళ్ళీ ఇతర 2% ఉంది కదా సార్. మళ్ళీ అంటే 2% అనేది మనకి ఆటో పూల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత అది బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవ్వాలంటే మాత్రం ఒక ఇద్దరిని అయితే రిఫర్ చేయాలి. అది ఇప్పుడే చేయాలని కండిషన్ లేదు సార్. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు సార్, ఈ రోజు ఐడి యాక్టివేషన్ చేసుకున్నారు, మీరు ఎవరిని ఓకే రెఫర్ చేయాలా? ఒక 1 year వదిలేసేయండి, మర్చిపోయారు అసలు మీరు. సార్. ఆ 1 year లో మీకు ఆటోమేటిక్ గా కంపెనీలో జరిగిన